నానమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వీరభద్రులు ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి నానమ్మ వాళ్ళ ఇంట్లో వీరభద్రుల పీఠం అయితే ఉంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఏదో ఒక సోమవారం వీరభద్రుల పుట్టినరోజు ఒక సంబరం కింద జరుగుతుంది మా ఇంట్లో. ప్రతి సంవత్సరం అయితే ఇలా చేస్తారు. నా కుటుంబ సభ్యులందరూ ఉండి ముందు రోజు ఇలా పంచామృతాలతో అభిషేకం చేసి యథావిధిగా పసుపు, కుంకం, గంధంతో బొట్లు పెట్టి యథావిధిగా పీఠంలో పెట్టేసి అయితే పూజ చేసేస్తారు. తర్వాత రోజు వీరభద్రుల పుట్టినరోజు మా ఇంట్లో ఒక పండగలా జరుగుతుంది. సో తాతయ్యకి నానమ్మకి ఒప్పుకున్నప్పుడు కాలువకు తీసుకెళ్ళి తెల్లారిగట్ల చీకట్లోనే కాలువ కడ స్నానం చేయించేవారు. ఇప్పుడైతే ఇంట్లోనే చేస్తున్నారు ముందు రోజులాగా. సో నేను పుట్టిన కాడి నుంచి అయితే ఏ రోజు ఏది తగ్గకుండా అయితే జరిగింది వీరభద్రుడికి. అంతేకాదు వీరభద్రుడిని ఇలా విభూతి పండు రూపంలో కొలుస్తారు. చిన్నప్పుడు చనిపోతారు కదా, చిన్నప్పుడు చనిపోయి కోరికలు తీరకుండా పెళ్లి కానోళ్ళు ఇలా వీరభద్రుడు వీరమణి కింద కులదైవాల కింద ఇంట్లో పూజలు అందుకుంటారు. వీరభద్రులు శివుడు పుత్రుడు అనమాట. సో రేపైతే వీరభద్రుడు పుట్టినరోజు జరుగుతుంది. నేను అది కూడా వీడియో పెడతాను. అభిషేకం మీకు నచ్చి వీరభద్రుల కోసం కొద్దిగా చెప్పాను. సబ్స్క్రైబ్